తిరుమల టీటీడీ పాలక మండలికి ఉద్యోగులకు మధ్య వివాదం రాజుకుంటోంది. నిన్న మహాద్వారం గేట్ వద్ద ఉద్యోగి బాలాజీని పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ దూషించడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. నరేష్ కుమార్ ఉద్యోగికి క్షమాపణలు చెప్పి పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. గతంలోనూ వరాహస్వామి ఆలయం వద్ద కూడా ఇదే తరహాలో ఉద్యోగిని సస్పెండ్ చేశారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘ నేతలు. తాజా ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. పాలక మండలి అధికారులు ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం కారణంగా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలోనూ ఇదే సమన్వయ లోపం బయటపడింది. 6 మంది భక్తులు మృతి చెందగా 50 మంది వరకు భక్తులు గాయపడ్డారు. స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమన్వయంతో ముందుకెళ్లాల్సిందేనని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినా కూడా పాలక మండలి ఆ మాటను చెవికెక్కించుకున్నట్టు కనిపించడం లేదు. ఇటీవల ఉద్యోగుల పట్ల పాలక మండలి సభ్యులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. పాలక మండలి సభ్యులు తమపై పెత్తనం చేస్తున్నారంటూ ఉద్యోగులు వాపోతున్నారు. గత నెలలో వరాహస్వామి ఆలయం వద్ద పాలక మండలి సభ్యురాలికి గేటు తీయలేదన్న కారణంతో టీటీడీ ఉద్యోగిని సస్పెండ్ చేశారని, రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నా కూడా మాపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఏమయ్యా మాట్లాడు ఏమంటారు?